ఈ యొక్క ఆపద విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందంటారు? గవర్నమెంట్ స్పందించింది, దాన్ని గవర్నమెంట్ కూడా తప్పు పట్టలేము, కానీ గవర్నమెంట్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి నేను కోరేది ఏమంటే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు అందరం కూడా, వ్యాపార వర్గాలు అందరం కూడా కలిసికట్టుగా సహకరించి ఇవాళ ఈ విపత్తు నుంచి ప్రజలు బయటపడిన తర్వాత మళ్ళీ కావాల్సింటే మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. కాబట్టి ఏమంటే ప్రభుత్వం కరెక్ట్గా చేసిందా తప్పు చేసిందా ఈ జడ్జిమెంట్ ఇచ్చే సమయం కాదు ఇది. ఇవాళ అందరం కలిసికట్టుగా గవర్నమెంట్ కూడా సహకరించాలి, మనము సహకరించాలి, అందరం కలిసి ప్రజలను ఆదుకుందాం, బాధితులను ఆదుకుందాం, బాధితులకు నిలబడదాం. ఇవాళ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది, వైరల్ ఫీవర్ ఉంది. కాబట్టి ఏమంటే ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఈ ప్రభుత్వం టెక్నాలజీని అంతా కూడా ఉపయోగిస్తుంది, డ్రోన్స్ కావచ్చు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత టెక్నాలజీ ఉపయోగించాలి, ఉపయోగించిన తర్వాత ఇంకా పాపం పరిష్కారం కాలే. ఇప్పుడు కూడా మేము లోపలికి పోతే చెప్తా ఉన్నారు, సార్ మా సందుల్లోకి వాళ్ళు రాలే వీళ్ళు రాలేదని. కాబట్టి ఏమంటే సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఇవాళ మనం గవర్నమెంట్ ఏదో తప్పు పట్టేది కాకుండా గవర్నమెంట్ అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం.